హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిత కెనడా వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మా వీడియో మా పిల్లలు ఇద్దరిది పియానో కాన్సర్ట్ ఉంది. సో ఫస్ట్ టైం మా చిన్నోడైతే చేస్తున్నాడు. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. నీకు ఎలా అనిపిస్తుంది జ్యోతి? హౌ ఆర్ యూ ఫీలింగ్? వాడికి ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగానే ఉంది అంటున్నాడు. చూడాలి. వాళ్ళ అన్నీ అయితే ఇది థర్డ్ టైం కాబట్టి వాడికి కొంచెం పర్వాలేదు. హౌ ఆర్ యూ ఫీలింగ్ కాశా? టెన్షన్ ఉందా? బయట అయితే స్నో చూడండి అసలు ఎంత ఎక్కువ ఉందో. ఇది మా ఇంటి ముందేని అసలు చాలా ఎక్కువ పడుతుంది 2 days నుంచి కూడా. ఇప్పుడైతే ఆగింది. ఇప్పుడైతే 12 o'clockకి మేము బుక్ చేసుకున్నాము. సో 12 to ఎంత అవుతుందో తెలీదు, ఒక 2-3 hours పట్టచ్చు. ఫుడ్ కూడా ఏం తినట్లేదు. ఇప్పుడు 11 అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మాకు ప్లేసెస్ దొరకవు. సో ఈసారి సాంగ్స్ కూడా చాలా చాలా స్పెషల్. సో అదేంటో కూడా మీకు అక్కడ చూపిస్తాను. అదే మనకి నేమ్స్ అవి లిస్ట్ ఇస్తారు కదా, అందులో చూపిస్తాను మీకు. సో మా పిల్లలు అయితే రెడీ, మేము రెడీ. మా ఆయనకి ఏదో చిన్న కాల్ ఉంది, సో అది మాట్లాడాక ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఎస్ గైస్, ఫస్ట్ టైం కదా, చాలా ఎగ్జైట్. మాకు కూడా బాగుంది ఫీలింగ్. అప్పుడు మా పెద్దడే చేసినప్పుడు మేము ఎలాగ ఫీల్ అయ్యామో మాకు ఇప్పుడు అలాగ అనిపిస్తుంది. సో కమాన్ లెట్స్ గో, మీకు కూడా చూపిస్తాను అంతా. ఇంకా మేమైతే వచ్చేసాము. ఎప్పుడు కూడా ఈ ప్లేస్లోనే జరుగుతుంది, ఈ ఆడిటోరియంలో. ఆ రోజు స్నో ఉండడం వల్ల చూడండి పార్కింగ్ దగ్గర అంతా ఎలా క్లీన్ చేస్తున్నారు. ఇంకా అక్కడే సాల్ట్ జల్లుతారు. సాల్ట్ జల్లితే ఏంటంటే ఆ స్నో అన్నది ఏదైనా స్లిప్పరీగా అలాగ లేకుండా మొత్తంగా కరిగిపోతుంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. ఫస్ట్ రిసెప్షన్లో మన టికెట్స్ అవి చూపించాలి. చూపించాక కిందకి వెళ్ళాలన్నమాట. ఆ కిందన ఆడిటోరియం ఉంటుంది. సో ఇంకా టైం అవ్వలేదు, సో మేమే ఫస్ట్ వెళ్ళాము, ఎందుకంటే ప్లేసెస్ దొరుకుతాయని చెప్పి. ఇంక అలౌ చేశారు, ఇంకెళ్ళాము. ఈ ఆడిటోరియంలో 3 shows జరుగుతాయి అనమాట. మేమైతే ఫస్ట్ షోకే వెళ్ళిపోయాము. లైక్ 12 o'clockకి, 3 o'clockకి అండ్ 7 o'clockకి జరుగుతుంది. సో మేమైతే మాకు 12 o'clock దొరికింది. ఇంకా అదనమాట. ఫస్ట్ జడ్జింగ్ అవుతుందా కదా కౌశ? చిన్నోడు ఏంటంటే జింగిల్ బెల్ చేస్తున్నాడు, పెద్దోడేమో ద షైరీ అని, అది ఇద్దడేమో లార్డ్ ఆఫ్ రింగ్స్ చేస్తున్నాడు, షైరీ అనేసి. శిరీష్ అలాగుంది నీకు? చిన్నోడు చేస్తున్నాడుగా. ఎగ్జైటింగ్ ఉంది. ఏ షోకి దానికి తగ్గట్టు మనకి లిస్ట్ ఇస్తారనమాట. సో మన కిడ్స్ అంటే లైన్లో ఉంటారు. సో ఎప్పుడెప్పుడో మనకు తెలిసిపోతుంది. సో జత్విక్ అది, కౌశల్ ఇక్కడ లాస్ట్ అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ కొద్దీ దానికి అలాగా వాళ్ళకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, అంటే లాస్ట్లో పెడుతూ ఉంటారు అలాగా. సో మా పెద్దోడు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి వాడికి లాస్ట్లో పెట్టారు. మా చిన్నోడు ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా వాడికి ఫస్ట్లోని. సో మేము బాగా ఎంకరేజ్ చేస్తున్నాము వాడికి. Shagun M, Vivan P, Uptal, Jatwick, Kaina J, Lavin, Sean J, Nisa P. Up next, we're going to hear from Kaina, and she will be playing for us on the piano, Swan Lake. Good job, Pandu. Liana, Kaushal, Annika. Up next is Kaushal,
On the piano, his song, The Shire. Now we're going to hear from Annika on the piano again and her song, Merry Go Round the Blind. Did you? I know. That's awesome. That's what I think about. ఇంకా వాళ్ళ టీచర్తో మాట్లాడిన తర్వాత నేను అడుగుతున్నాను అనమాట, నీకు ఎలాగ అనిపించింది ఏంటి, అండ్ చాలా బాగా చేసావు, అసలు నువ్వు భయపడలేదు అది ఇది అని అంటే, సో దట్ వాడికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పి. మా పెద్దోడు అయితే అదరగొట్టాడు, చాలా చాలా బాగా చేశాడు. స్నో పడుతుంది, చూసారు కదా మా పిల్లలది పర్ఫార్మెన్స్, అసలు చాలా బాగా చేశారు. చిన్నోడైతే కొంచెం టెన్షన్ అవుతాడు అనుకున్నాను, కానీ చాలా బాగా చేశాడు వాడు. చూసారు కదా, మీకు ఎలాగ అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. సో వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా. సో ఇది 2025 కాన్సర్ట్, ఎవ్రీ ఇయర్ పెడతాను కదా, సో ఇలాగే ఈ ఇయర్ కూడా పెట్టాను. కౌశల్, నీకు ఎక్స్పీరియన్స్ అయింది కదా, తమ్ముడు ఎలా చేసాడు? బాగా చేసాడా? తమ్ముడు డిడ్ వెరీ ఫాస్ట్. చూడు ఎలా చేశారు ఇద్దరు. ఇద్దరు బాగా చేశారు. ఎలా చేసావు నువ్వు? బాగుందా, నీకు నచ్చిందా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తావా? ఓకే. మేమైతే మళ్ళీ కూడా ఒకసారి కార్లో వెళ్దామని మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నాం అనమాట. సో అది ఎంజాయ్ చేస్తున్నాము. మా జతిక్ గడ్ సాంగ్ ఏంటంటే 1 minute కానీ ఫస్ట్ టైం కదా, అదైనా సరే వాడు మెమరైజ్ చేయడం చాలా కష్టమే, కానీ ఆ ఏజ్ కి వాడు ఓకే. మా పెద్దోడిది అయితే 3 minutes అలా పట్టింది, వాడంతా కూడా చూడకుండా చేశాడు. చాలా చాలా గ్రేట్ అనిపించింది మాకు. సో చూసారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.